ఈ స్టేజ్ ఫియర్ కూడా మనకి చెప్తున్నాను కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి కొంతమంది డిబేట్లో పాల్గొమని చెప్తాం విద్యార్థులకి, మేము పాల్గొని భయం అంటారు, మరి నలుగురితో మేము మాట్లాడలేమంటారు. అలాగా చిన్నపిల్లలకి ఎట్లా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఏదైనా ఒక అంశం మీద ఇచ్చి మాట్లాడమంటే నలుగురిని చూసేటప్పటికి నోట మాట కూడా రాదు. అలాగే డాన్స్ చేసేటప్పుడు కూడా అంతే, ప్రదర్శన చేసేటప్పుడు 10 మంది ఫేసుల్లో చూస్తూ చేయాలి. అది కూడా చక్కగా నవ్వుతూ మంచి అంటే స్టేజ్ ఫియర్ లేకుండా చేయాలి అంటే దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశంలో దానికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. ఏం లేదు, అంటే నేను ఎలా ప్రాక్టీస్ చేశానో చెప్తున్నా స్టేజ్ ఫియర్ లేకుండా. మరి జనరల్గా ఎక్కువ మంది తెలియని వ్యక్తులతో మాట్లాడే ముందు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ టాక్ చేసుకోవాలి, మిర్రర్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే మనమే వాయిస్ మెసేజెస్ పంపుకోవాలి. ఎలా మాట్లాడాలండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి, కంటెంట్ ఏంటి, కంక్లూజన్